హలో వ్యూవర్స్, వెల్కమ్ టు K3 లవ్ స్టోరీస్. నేను మీ కిరణ్. ఇవాళ ఎపిసోడ్కి వెళ్ళే ముందుగా ఒక చిన్న మనవి. మన స్- మన ఛానల్లో కొత్తగా రాక్షస వంశం అనే స్టోరీ స్టార్ట్ అయిందండి. ప్లీజ్ దాన్ని కూడా ఒకసారి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా లెట్స్ గో టు అవర్ టుడేస్ ఎపిసోడ్. వాసంతి దరిచేరిన బంధం పార్ట్ 6. సాటర్డే మార్నింగ్ టిఫిన్ చేస్తున్నప్పుడు వాసంతి, ఈరోజు ఈవినింగ్ నువ్వు రిసెప్షన్కి వెళ్ళాలి కదా, వినయ్ నిన్ను డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొస్తాడు అని చెప్తుంది. దానికి వాసంతి వద్దు అని చెప్పాలనుకుని కూడా రిసెప్షన్ నైట్ పూట కావడం, తనకు మళ్ళీ దారులు ఎక్కువగా తెలియకపోవడం వలన రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని సరే ఆంటీ అని చెప్పేస్తుంది. ఆ రోజు ఈవినింగ్ వాసంతి రెడీ అయ్యి కిందకు వచ్చేటప్పటికి కింద వినయ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అతడి కూడా బయటికి ఫ్రెండ్స్ని కలవడానికి అన్నట్లుగా రెడీ అవుతాడు. ఎప్పుడూ ఫార్మల్స్లో చూడడం, ఇంకా ఈవినింగ్ పూట షార్ట్స్ అండ్ టీషర్ట్లో చూసేది. ఈరోజు జీన్స్ అండ్ క్యాజువల్ షర్ట్ వేసుకొని కనిపిస్తాడు. తనకి చూడ్డానికి బాగున్నాడు అని అనుకుంది మనసులో. అతడు సోఫాలోనే కూర్చుని ఉంటాడు కానీ వాసంతిని గమనించడు. కిందకు వచ్చిన వాసంతిని అనురాధ గమనిస్తుంది. ఎప్పుడూ తను వేసుకునే ఇయర్ రింగ్స్ ఇంకా సన్నని చైన్ మాత్రమే మెడలో ఉంటాయి. అది గమనించిన అనురాధ వాసంతి ఇలారా అని చెప్పి తనని తన బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. ఫస్ట్ టైం వాసంతి అనురాధ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తుంది. అనురాధ తనని ఎందుకు లోపలికి పిలిచిందో అర్థం కాదు వాసంతికి. అయినా వెళ్ళి అక్కడే నిల్చొని ఉంటుంది. నిలబడ్డావే, కూర్చో అని చెప్పి చైర్ చూపిస్తే వాసంతి వెళ్ళి చైర్లో కూర్చుని ఆ రూమ్ని గమనిస్తూ ఉంటుంది. ఇంతలో అనురాధ కబోర్డ్లో నుంచి కీస్ తీసి లోపల నుంచి ఏదో తీస్తున్నట్లుగా అర్థమవుతుంది వాసంతికి. అయినా పెద్దగా పట్టించుకోదు. ఒక నిమిషానికి అనురాధ ఒక నెక్లెస్ ఇంకా ఇయర్ రింగ్స్ సెట్తో తన ముందుకు వస్తుంది. అది చూసిన వాసంతి, ఆంటీ ఎందుకు అంటే, ఇప్పుడు నాకు ఇప్పుడేమి ఇవి వద్దు అని మొహమాటంగా అనురాధ చెబుతుంటే, అనురాధ ఏం కాదు, రిసెప్షన్కి వెళ్తున్నావు, అక్కడ అందరూ ఇంకా పెద్ద పెద్దవి పెట్టుకుని వస్తారు, ఇంత మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలా రెడీ అయితేనే బాగుంటుంది, ఇంకా తీసుకో అని తన చేతిలో పెడితే వద్దండి అని మొహమాటంగా నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది వాసంతి. దాంతో అనురాధ, వాసంతి నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నా కూడా ఇంకా మమ్మల్ని పరాయి వాళ్ళలాగానే ట్రీట్ చేస్తున్నట్టుంది నాకు అని అనురాధ అనడంతో, నువ్వు ఇలా చేస్తుంటే అస్సలే వెంటనే వాసంతికి ఏం చేయాలో అర్థం కాక, ఆంటీ అలా కాదు, గోల్డ్ కదా, నాకు కొంచెం జాగ్రత్త తక్కువ, అందుకే నాకు భయం పెట్టుకోవాలంటే అని కవర్ చేయడానికి అన్నట్లుగా చెప్తుంటే ప్రయత్నం చేస్తుంది. ఇంకా చిన్నపిల్లవా జాగ్రత్త లేకుండా పెట్టుకోవడానికి అని ఆ గోల్డ్ సెట్ని తన చేతుల్లో పెట్టి తనకి పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనురాధ. తను రెగ్యులర్గా పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఇంకా సన్నని చైన్ అనురాధకి ఇచ్చి, ఆంటీ దాచిపెట్టండి అని చెప్తుంది. అనురాధ ఇచ్చిన ఇయర్ రింగ్స్ ఇంకా చోకర్ లాంటిది పెట్టుకుంటుంది. అలా పెట్టుకున్న తర్వాత వాసంతిని చూసిన అనురాధ, ఇప్పుడు చాలా బాగున్నావు తెలుసా, నా దిష్టే తగిలేలా ఉంది అని నవ్వేస్తుంది. దానికి థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి బయటికి వచ్చేస్తుంది వాసంతి. అనురాధ కూడా తన చేతిలో ఉన్న వాసంతి వస్తువుల్ని బాక్స్లో పెట్టి అక్కడ కబోర్డ్లో పెట్టి బయటకు వచ్చి, వినయ్ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి అని చెప్పడంతో వినయ్ సోఫాలో నుంచి లేచి కార్ కీస్ తీసుకుని బయటకు నడుస్తాడు. తన వెనకే వాసంతి బాయ్ ఆంటీ అని చెప్పి కారులో వినయ్ పక్కన కూర్చుంటుంది. ఇప్పటికి కూడా వినయ్ వాసంతిని పెద్దగా గమనించుండడు. లొకేషన్ ఒకసారి వాట్సాప్ చేయి అని వినయ్ అనగానే సరే అని తన ఫోన్లో ఉన్న లొకేషన్ని వినయ్ ఫోన్కి షేర్ చేస్తుంది. అప్పటికే ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. కారు ఎక్కిన కొద్దిసేపటికి అరుణ వాసంతికి ఫోన్ చేస్తుంది. రిసెప్షన్కి వెళ్తున్నావా అని అడగడానికి. వాసంతి అవును అని చెప్తుంది. ఇంకా అమ్మ ఆంటీ నాకు బంగారు జుంకాలు ఇంకా నెక్లెస్ పెట్టారు అని చెప్తే, అవునా జాగ్రత్త అని చెప్తుంది. సరే అమ్మ అలాగే అని చెప్తూ ఉండగా, అక్కడ జాగ్రత్తగా ఉండు, మళ్ళీ ఇంటికి వచ్చాక నాకు మళ్ళీ ఫోన్ చేయి
అని చెప్పి అరుణ ఫోన్ కట్ చేస్తుంది. అరుణ ఫోన్ పెట్టేసిన వెంటనే, వినయ్ నీకేమన్నా చెవుడుందా అని అడగ్గా, ఆ క్వశ్చన్కి ఒక్కసారిగా షాక్ అయిన వాసంతి, లేదు, ఎందుకు అలా అడుగుతున్నారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. వినయ్, ఎందుకంటే నువ్వు అంతలా స్పీకర్ పెట్టి ఫోన్ మాట్లాడుతున్నావు కదా, అందుకే డౌట్ వచ్చింది అంటాడు వినయ్. దానికి నేను స్పీకర్లో ఏం మాట్లాడట్లేదు, అది ఫోన్ పాడైంది, అలాగే వినిపిస్తూ ఉంటుంది వాసంతి అంటుంది వాసంతి. అవునా, అయితే కొత్త ఫోన్ కొనుక్కోవచ్చుగా అనగానే, ఈ ఫోన్ డాడీ గిఫ్ట్ ఇచ్చారు, ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు, రిపేర్ చేయించాను, కానీ తర్వాత కూడా అలాగే ఉంది అంటుంది వాసంతి. అయితే అలాగే వాడుతూ ఉంటావా దీన్ని అంటే, లేదు, ఇంకో 4 మంత్స్ తర్వాత నా శాలరీతో కొత్త ఫోన్ కొనుక్కుంటాను, అప్పటి వరకు అయితే ఇది తప్పదు అంటుంది వాసంతి. అవునా, మరి ఆఫీసులో ఫోన్స్ వస్తే ఏం చేస్తావు, ఇలాగే మాట్లాడతావా అని డౌట్గా అడుగుతాడు వినయ్. దానికి, నాకు ఎవరు ఎక్కువగా ఫోన్ చేయరు, మమ్మీ ఎలాగో మార్నింగ్ ఈవినింగే చేస్తుంది, ఫ్రెండ్స్ కూడా తక్కువే, వాళ్ళు కూడా ఈవినింగే ఫోన్ చేస్తారు, ఆఫీస్ అవర్స్లో ఫోన్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అంటుంది. ఓకే అంటాడు వినయ్. ఒక 30 మినిట్స్ డ్రైవ్ తర్వాత వారి లొకేషన్కి చేరుకుంటారు. ఇక లొకేషన్ రాగానే దిగబోతూ, బాయ్ వినయ్ అని చెప్తే, సరే, నువ్వు వచ్చేప్పుడు నాకు కాల్ చెయ్యి, నేను మళ్ళీ వస్తాను పిక్ చేసుకోవడానికి అని చెప్పి తనని చూస్తాడు. అప్పుడు గమనిస్తాడు వినయ్, తనని రెప్ప ఆర్పకుండా తనని చూస్తూ ఉంటే, సరే అని చెప్పి డోర్ తీసుకుని బయటికి దిగిపోతూ దిగి వెళ్ళిపోతూ ఉంటుంది వాసంతి. లోపలికి వెళ్తున్న వాసంతిని చూస్తూ ఉంటాడు. తను వెళ్ళిపోగానే ఇక వినయ్ అక్కడి నుంచి ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళిపోతాడు. ఒక 20 మినిట్స్ తర్వాత వినయ్కి వాసంతి ఫోన్ చేస్తుంది. ఇదేంటి, ఇప్పుడే కదా నన్ను డ్రాప్ చేశాను, ఇంత త్వరగా కాల్ చేస్తుంది నాకు అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వినయ్. వినయ్, మీరెక్కడున్నారు, నేను వచ్చేస్తాను అని చెప్తుంది వాసంతి. దానికి, సరే, నేను ఒక 20 మినిట్స్లో వస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు వినయ్. అతనికి ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళనే లేదు. ఇప్పుడు వాసంతి ఫోన్ చేసింది కాబట్టి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కలవడం కుదరదు అని చెప్పి మళ్ళీ తను బ్యాక్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తాడు వాసంతిని పిక్ చేసుకోవడానికి. వినయ్ అక్కడికి వెళ్ళేటప్పటికే వాసంతి బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. వినయ్ కార్ చూడగానే వెళ్ళి కారులో కూర్చుంటుంది. తనని చూసి ఆశ్చర్యపోయిన వినయ్, త్వరగా వచ్చేసావు అని అడిగితే, అక్కడ నాకెవరూ తెలియదు, ఇంకా నాకు అక్కడ ఉండాలంటే భయం వేసింది అని చెప్తుంది బేలగా. మరి నువ్వు నీ ఫ్రెండ్ని కలవలేదా అని అడగ్గా, కలిశాను, పైకి వెళ్ళి విష్ చేసి వచ్చాను, ఇక నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు, ఎవరూ తెలియదు, ఒక్కదాన్నే ఉండడం కష్టంగా అనిపించింది, అందుకే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఫోన్ చేశాను అంటుంది. మీకు ఇబ్బంది కలిగించానా అని వాసంతి అడగటం, అదేం లేదు అని చెప్తాడు వినయ్. కార్ డోర్లో నుంచి బయటికి చూస్తూ ఉంటుంది వాసంతి. కొంత ట్రావెల్ చేశాక ఒక పెద్ద హోటల్ దగ్గర ఆపుతాడు వినయ్. ఇదేంటి, ఇతను హోటల్ దగ్గరికి తీసుకొచ్చాడు అని అయోమయంగా చూస్తూ ఉంటే, దిగు అని చెప్పి తన కార్ డోర్ తీసి దిగేసి అక్కడే ఉన్న వాళ్ళకి బ్యాలెట్ పార్కింగ్ కోసం కీస్ ఇచ్చేస్తాడు. వాసంతి బయటికి దిగి, ఎందుకు మనం హోటల్ దగ్గరికి వచ్చాం, ఇంటికి వెళ్ళమా అని అడిగితే, రిసెప్షన్కి వచ్చిన నువ్వు అక్కడి నుంచి డిన్నర్ చేయకుండా ఇంటికి వస్తావని చెప్పి మమ్మీ నీ కోసం డిన్నర్ ప్రిపేర్ చేసి ఉంటుందా ఏంటి, మనం వెళ్ళేటప్పటికే లేట్ అవుతుంది, అప్పుడు మమ్మీ ప్రిపేర్ చేయాలన్నా కష్టం అవుతుంది, సో అందుకే డిన్నర్ చేసేసి వెళ్దాం పద అని చెప్తాడు వినయ్. దానికి మనసులోనే వాసంతి, ఆంటీ గురించి చాలా ఆలోచిస్తున్నాడు అని అనుకుంటూ అతని వెనకాలే లోపలికి నడుస్తుంది. లోపలికి వెళ్తున్న వాసంతి చాలా మంది అమ్మాయిలు వినయ్ని చూడడం గమనిస్తుంది. చాలా హైట్, పర్సనాలిటీతో హ్యాండ్సమ్గా ఉంటాడు వినయ్ చూడ్డానికి. అదేమీ పట్టనట్టుగా వినయ్ లోపలికి వెళ్ళిపోతూ అక్కడ ఉన్న వాళ్ళకి 2 మెంబర్స్ టేబుల్ కావాలి అని చెప్తాడు. వాళ్ళు చూపించిన డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటాడు. తననే ఫాలో అవుతూ తనతో పాటే వాళ్ళు చూపించిన టేబుల్ దగ్గరికి వెళ్ళి తనకి ఎదురుగా కూర్చుంటుంది వాసంతి. మెనూ కార్డ్స్ అక్కడ పెట్టగానే అది ఓపెన్ చేసి దానిలో ఉన్న రేట్లు చూడగానే వాసంతి గుడ్లు పెద్దవవుతాయి. వామ్మో, ఇంత కాస్ట్ ఉందేంటి రెస్టారెంట్ అని అనుకుని అందులో అంతా వెతికి
ఆ డిస్క్రిప్షన్ అంతా చదివి ఒక ఐటెంని ఆర్డర్ పెట్టుకుంటుంది తన కోసం. వినయ్ తనకు కావాల్సినవి వాటిని ఆర్డర్ చెప్పేసి ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో వాసంతికి తన ఫ్రెండ్ పల్లవి నుంచి ఫోన్ వస్తుంది. వాసంతి ఫోన్ వస్తే పక్కన ఎవరున్నారో అని పట్టించుకునే రకమే కాదు. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు పల్లవి అని అడగ్గా, హలో వాసు, వెళ్ళావా అడగ్గా, వెళ్ళడం రావడం రెండూ అయిపోయిందే అని చెప్తుంది వాసంతి. వెళ్ళాను, దానికి విష్ చేశాను, ఏమైనా మాట్లాడదామంటే పక్కనే ఆంటీ ఇంకా వాళ్ళ అత్తగారు ఉన్నారు, ఇక ఏం మాట్లాడలేకపోయాను. తనకి వాళ్ళ హస్బెండ్కి విషెస్ చెప్పి ఇంక దిగేసి వచ్చేసాను. అక్కడ ఆడియన్స్లో కూర్చున్నాను. ఇక నాకు అక్కడ ఎవ్వరూ తెలియదు. కొద్దిసేపటికి అక్కడ ఉండలేక ఇంటికి బయలుదేరదాం అని చెప్తుంది వాసంతి. అవునా, సరే, ఇంతకీ మేఘ్నా వాళ్ళ హస్బెండ్ ఎలా ఉన్నారు అని క్వశ్చన్కి వాసంతి, బాగున్నారు, ఇద్దరి పేరు బాగుంది అని చెప్తుంది. అక్కడ వినయ్కి వాళ్ళ మాటలు వినాలన్న ఆసక్తి ఏమాత్రం లేకపోయినా ఫోన్ ప్రాబ్లం వల్ల పల్లవి మాటలు, ఎదురుగా కూర్చున్న వాసంతి మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి వద్దన్న. వాసంతి, పల్లవి, నువ్వెప్పుడొస్తున్నావే జాయినింగ్కి అని అడుగుతుంటే, పల్లవి ఏమోనే అని నాకు కూడా మమ్మీ సంబంధాలు వెతుకుతోంది, రేపేదో పెళ్లి చూపులు ఉన్నాయి అంటుంది. ఆ మాట విన్న వాసంతి, ఏంటే నువ్వు కూడా అప్పుడే పెళ్లి చేసుకుంటావా? మేఘ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కాబట్టి అది హాస్టల్లో ఉండదు. నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే ఎలా? నన్ను ఒక్కదాన్నే మమ్మీ హాస్టల్లో ఉంచుతుందా? అయినా ఏంటే, మనం జాబ్ చేస్తూ హాస్టల్లో 1 ఇయర్ వరకు ఉండి హైదరాబాద్ మొత్తం తిరిగి ఎంజాయ్ చేయాలనుకున్నామా? అసలు జాబ్లో జాయిన్ కాకుండానే మేఘన పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నువ్వేమో పెళ్లి చూపులు అంటున్నావు ఏంటి అని అలిగినట్టుగా మొహం పెట్టుకొని మాట్లాడుతూ ఉంది. ఇక ఆ మాటలు వినలేక వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అన్నట్లుగా ప్రయత్నం చేస్తూ తల పక్కకి తిప్పి చూడగా ఆ పక్క టేబుల్లో ముగ్గురు అబ్బాయిలు మాట్లాడుతున్న వాసంతిని చూస్తూ తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. వాసంతినే చూస్తున్న వాళ్ళ వైపు సీరియస్గా ఒక లుక్ ఇవ్వగా వినయ్ చూపుల్ని పసిగట్టిన వాళ్ళు ఇక వాసంతిని చూడడం మానేసి అటు తిరిగిపోయారు. ఇక ఆ దృశ్యం చూసిన వినయ్కి అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాక చైర్లోనే లీనై కూర్చొని ఎదురుగా మాట్లాడుతున్న వాసంతిని చూస్తాడు. ఎటో చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ బుంగమూతి పెట్టుకొని ఉంటుంది వాసంతి. అలా మాట్లాడుతూ ఉండగా ఆ మాటలకు తగ్గట్లుగా నాట్యం చేస్తున్న ఆమె జుంకాలు, ఇంకా అక్కడ ఉన్న డిమ్ లైట్స్ వెలుతురులో తన మెడలోని చోకర్లోని రాళ్ళు మెరుస్తున్న మెరుపుకి తన ముఖంలోని మెరుపుని చూస్తున్న అతనికి ఆమె నుంచి ముఖం తిప్పుకోలేనట్లుగా ఉంటుంది. ఇక పల్లవి, అబ్బా ఏడవకే, అయినా పెళ్లి చూపులేగా, నచ్చలేదని చెప్తాను అంతేగా, దానికెందుకే ఇప్పుడు గోల పెడుతున్నావు అంటూ, అయినా వసు, నాకెందుకో అనిపిస్తుంది నా పెళ్లి కంటే ముందే నీ పెళ్లి అయిపోతుందేమో అని పల్లవి అనగానే, తల్లి నువ్వు ఆపే, అయినా నేను ఖచ్చితంగా 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటా, ఇక నువ్వు ఫోన్ పెట్టేయి, 2 వీక్స్లో నువ్వు జాబ్ జాయిన్ అవ్వలేదంటే చంపేస్తాను అని అరిచినట్లుగా మాట్లాడుతూ ఫోన్ పెట్టేస్తుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఆర్డర్ పెట్టిన ఫుడ్ రావడంతో కామ్గా, పెద్దగా మాట్లాడుకోకుండా, పెద్దగా కాదు, ఏమీ మాట్లాడుకోకుండా ఫుడ్ తినేస్తారు. తినడం అయిపోయాక బిల్ తీసుకొచ్చి అక్కడ పెడుతుంటే వాసంతికి, ఇప్పుడు నేను బిల్ పే చేయనా, అతను నా ఫుడ్కి పే చేస్తాడా, అతనితో పే చేయించుకోవడం కరెక్ట్గానే ఉంటుందా అని పరి విధాలా ఆలోచిస్తూ ఉంటుంది. నేను పే చేస్తాను అని చెప్పాలని అనిపిస్తున్నా ఆ బిల్ ఎంతుంటుందో అని ఆలోచించుకోగానే కొంచెం భయంగా అనిపిస్తుంది తనకి. బిల్లుని, వెయిటర్ని, వినయ్ని బిక్క చూపులు చూస్తూ ఉన్న వాసంతి వైపు ఒక చూపు విసిరి ఏంటి అన్నట్లుగా చూశాడు. ఆ చూపుకి తడబడిన వాసంతి ఏం లేదు అన్నట్లుగా తల ఊపేస్తూ కిందకు చూస్తూ ఉంటుంది. వెంటనే వినయ్ బిల్ పే చేసి లెట్స్ గో అని బయటకు బయలుదేరతాడు. తన వెంటనే నడుచుకుంటూ తను కూడా కారులో వచ్చి కూర్చుంటుంది. మంచిగా ఫుడ్ తినడం వల్ల నిద్ర కూడా వచ్చేస్తుంది వాసంతికి. తనకే తెలియకుండా ఆ సీట్లో ఆనుకొని మెల్లగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది వాసంతి. డ్రైవ్ చేస్తున్న మధ్యలో ఒకసారి తనను చూడగా నిద్రపోతూ కళ్ళు మూసుకొని కనిపించింది వాసంతి. అతనికి ఎందుకో అర్థం కావట్లేదు. ఆమెను చూస్తుంటే అతనికి ఇంకా చూడాలి అన్న ఫీలింగ్ కలుగుతుంది. డ్రైవ్ చేస్తూ తన్నే చూస్తూ ఉన్నాడు వినయ్.
ఇల్లు చేరిన ఇంకా కళ్ళు తెరవని వాసంతిని లేపాలంటే వినయ్‌కి చాలా కష్టంగా అనిపించింది. చిన్నగా వాసంతి, వాసంతి అని 2 సార్లు పిలిచినా లెగకపోవడంతో తన చేతిపై చిన్నగా తట్టి వాసంతి అని పిలిస్తే మంచి నిద్రలో నుంచి ఉలిక్కిపడినట్టు లేచి చుట్టూ చూస్తే హౌసొచ్చింది అని వినయ్ చెప్పగా నిద్రలో కళ్ళతోనే డోర్ తీసుకొని మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ ఉన్నాడు వినయ్. బెడ్ మీద చేరిన వినయ్‌కి ఆశ్చర్యంగా వాసంతి ఫోన్‌లో మాట్లాడుతూ బుంగమూతి పెట్టి మూతి ముడుచుకొని మాట్లాడుతున్న తన రూపం కనిపిస్తూ ఉంటే తనకి నిద్ర కరువొచ్చేస్తూ ఉంటుంది. చిరాగ్గా బెడ్ దిగేసి బాల్కనీలోకి వెళ్ళి రేలింగ్ పట్టుకొని ఆకాశాన్ని చూస్తూ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ మంచి వెన్నెలలు కురిపిస్తున్న చంద్రుడిని చూడగా అందులో కూడా వాసంతి ముద్దైన మొహం కనిపిస్తూ ఉంటే అబ్బా! ఏంటి ఈ అమ్మాయి తనని ఇంతగా డిస్టర్బ్ చేస్తోంది. కాలేజ్ డేస్‌లో ఇంకా ఫారెన్‌లో తనకి చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఇంకా కొంతమంది చాలానే ట్రై చేశారు తన అటెన్షన్ కోసం. కానీ అవి ఏవీ అతన్ని డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు పక్కనే ఉన్న తనని పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్న ఈ అమ్మాయి ఎందుకు తనని అంత డిస్టర్బ్ చేస్తోందో అర్థం కావట్లేదు వినయ్. ఇంక కాసేపు బాల్కనీలో ఉండి లేట్‌గా బెడ్ పైకి వెళ్ళిపోయి నిద్రపోయాడు. స్టోరీ కంటిన్యూ అవుతుందండి. టు బి కంటిన్యూడ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.